స్టార్ట్ అయిందా? ఏముంటే మాట్లాడండి. ఈ 20 ఏళ్ళు కూడా ఎలా గడిచిపోయో తెలియదు. పెళ్లి కొడుకు ఈ 20 ఏళ్ళ మధ్య ఎన్నో ఒడిదుడుకులు దాటిచ్చాను. ఎన్నో చిన్న చిన్న గిల్లి గజ్జలు కూడా అయ్యి ఉండవచ్చు మా మధ్య. ఎనీహౌ మంచిగానే ఉన్నాము. ఈరోజు ఈ 20వ పెళ్లి రోజు ఇలా జరుపుకుంటామని కనీసం ఊహించలేదు. అసలు అన్నవరం వెళ్ళి టెంపుల్కి వెళ్దామని కూడా 2 days బ్యాక్ కూడా అనుకోలేదు. అలాంటిది అన్నీ శుభసూచనగా జరిగాయి. మన గిరి ఇంటికి వస్తామని కానీ ఇక్కడ ఇంత ఏర్పాటు చేస్తారు కానీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మెనీ థ్యాంక్స్ గిరిప్రసాద్. ఓకే, చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. అది ఎలాగే చెప్తావు. థ్యాంక్ యూ అరేంజ్ చేసినందుకు అందరికి థ్యాంక్ యూ ఫర్ సర్ప్రైజ్. అండర్స్టాండింగ్ బాగుంటుంది. బాగా చదువుతారు, మంచి డిసిప్లిన్తో ఉంటారు. ఇంకా బాగా చదువుకోవాలని మాకు ఈ అవకాశం ఇచ్చిన గిరిప్రసాద్కి మెనీ థ్యాంక్స్. అంకుల్. అంటే టైం లేదనేసి మేము ఏం ప్లాన్ చేయలేదు. వైజాగ్ వచ్చాక ఇక్కడ చేసినా మళ్ళీ నైట్ అయిపోద్ది. వెళ్ళినప్పటికి సడన్ గా మీ ఇంటికి రావడం, మీరు ప్లాన్ చేయడం మనం అనుకుంది కూడా అయిపోయింది. నాది ఒక చిన్న పాన్ షాప్ అమ్మ. నేను దైవభక్తి కూడా చాలా తక్కువగా ఉండేది. గుడి దేవుడు ఉన్నాడా అని ప్రశ్నించే టైప్లో ఉండేవాడిని. అలాంటిది నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా అదృష్టమో ఇంకోటి తెలియదు కానీ ఆమె వచ్చిన తర్వాత నాలో పరిపూర్ణమైన మార్పు వచ్చింది. నేను ఒక త్యాజీ ఇండస్ట్రీ పెట్టుకున్నాను ఓనర్. ఆమె పేరున పెట్టాను. గోల్డ్ షాప్ ఉంది. అన్ని రంగాల్లో అంటే వాణిజ్య, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా నేను సైట్ బిజినెస్ కూడా ఉంది. వ్యవసాయం అంటే నేను ఊహించిన కంటే ఎక్కువ అభివృద్ధి ఆమె వచ్చిన తర్వాత నాకు జరగడం నాకు ఎంతో గర్వకారణం. విరగలేదు